ప్రతి సందర్భంలో కూడా దేవుని యొక్క ఉజ్జీవము సంఘమునకు అవసరమైంటుందండి. ప్రతి సందర్భంలో కూడా ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆనాడు యూదులు ఇజ్రాయేలీలే కాదు కానీ నేటి దినాల్లో కూడా చాలామంది దేవుని మేలులు మర్చిపోతున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నారు. దేవునిని ఏ రీతిగా సేవించాలని ఎన్నో సందర్భాలలో దేవుడు ఆయా ప్రవక్తల ద్వారా, విశ్వాసుల ద్వారా, సేవకుల ద్వారా బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆనాడు పాత నిబంధనలో గమనించినప్పుడు హగ్గాయి అనే ఒక ప్రవక్త ఉన్నాడండి. దేవుడు ఆయన ద్వారా కూడా దేవుని బిడ్డలతో హెచ్చరికం చేస్తున్నాడు. హగ్గాయి గ్రంథాన్ని కనుక మనం గమనించినప్పుడు పాత నిబంధన ప్రవక్తలలో ఈయన గ్రంథం అనమాట, అనగా జకర్యా తర్వాత వస్తుంది. పాత నిబంధనలో ఆఖరి పుస్తకం మలాకి కదండి, మలాకి, జకర్యా అండ్ హగ్గాయి, లాస్ట్ నుంచి 3వ పుస్తకం అనమాట పాత నిబంధనలో. ఈయన దేవుని యొక్క బిడ్డలు దేవునిని మరచిపోయి దేవుని సన్నిధికి దూరం అయిపోయినప్పుడు దేవుని చేత ఎన్నుకొనబడిన ఒక దైవ సేవకుడు వచ్చి యూదులతో ప్రవచనమెత్తి మాట్లాడుతున్నాడు. ఈ హగ్గయి అనే ఈ యొక్క ప్రవక్త ఈ గ్రంథాన్ని క్రీస్తుకు పూర్వము 520వ సంవత్సరంలో ఈయన ఈ ప్రవచనాన్ని చెప్పడం జరిగింది. హగ్గయి అనగా అర్థం ఏంటంటే వేడుక, జరుపుకోవడం. ఏంటంటే వేడుక లేదా జరుపుకోవడం, సంబరం చేసుకోవడం అనేది ఈయన పేరుకి అర్థాన్ని తెలియజేస్తుందండి. ఈ కొంచెం మనం చరిత్రలోనికి కనుక మనం వెళ్ళినప్పుడు జాగ్రత్తగా గమనించండి. చరిత్రలోనికి వెళ్ళినప్పుడు ఆనాడు దేవుని యొక్క మందిరము, యెరూషలేములో దేవుని యొక్క మందిరము రాజైన సొలొమోను ద్వారా బహు సౌందర్యముగా నిర్మించబడి ఉన్నదండి. మీ అందరికీ తెలుసు కదా, రాజైన సొలొమోను ద్వారా. యాక్చువల్గా దేవుని మందిరాన్ని దావీదు కట్టాలనుకున్నాడు, కానీ ఆయన మరి చేసిన యుద్ధములను బట్టినో ఆయన యొక్క క్రియలను బట్టినో దేవుడు దావీదుకి అనుమతి ఇవ్వలేదు. ఆయన కుమారుడైన సొలొమోనుకు అనుమతి ఇచ్చినప్పుడు బహు సౌందర్యమైన దేవుని మందిరాన్ని యెరూషలేము పట్టణములో దేవుడు తెలియచేసిన రీతిగా కట్టాడని. ఈ పట్టణము, ఈ యొక్క మందిరము, ఈ గోడలన్నీ కూడా మన మందిరంలో ఉన్న గోడలన్నీ పెయింటింగ్తోనో లేకపోతే లైట్స్తోనో సిమెంట్స్తోనో అవంతా కూడా కప్పివేయబడి ఉన్నాయి. కానీ యెరూషలేము మందిరము గోడలన్నీ కూడా వెండి బంగారముల చేత పూత వేయబడి ఉన్నాయి. ఆ మందిరములో అనేకమైన విలువైన వస్తువులు ఉన్నాయి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చే దేవుని యొక్క మందస్సం ఉంది. వీరు ఇంతగా దీవించబడుతున్నారు, వీరింతగా ఆశీర్వదించబడుతున్నారు అని శత్రువులు అనేకమైన సందర్భాలలో వారి మీద దాడి చేస్తున్నారండి. ఎన్నో సందర్భాల్లో దాడి చేస్తున్నారు. మనము ఇర్మియా గ్రంథం కానీ, యెషయా గ్రంథం కానీ, దానియేలు గ్రంథం కానీ, యెహెజ్కేలు గ్రంథం కానీ మనం చూస్తున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో అనేక మంది శత్రువు దేశములు వారి మీద దాడి చేస్తూ వారిని బానిసలుగా తీసుకోబోతున్నారన్నమాట. ఇదే రీతిగా ఈ బబులోను దేశము ఆ దినములలో, అనగా ఈ క్రీస్తు పూర్వం 520 ఆ యొక్క కాలాల్లో బబులోను దేశము ప్రపంచ అధికారమును కలిగి ఉన్నది. వీరేం చేస్తున్నారంటే, నెబుకద్నెజరు అనే ఒక రాజు తన సైన్యాన్ని అంతటిని తీసుకుని యెరూషలేము మీద దాడి చేసి దేవుని మందిరాన్ని సంపూర్ణముగా పాడు చేశాడు. అర్థమవుతుందండి? ఏం చేశారంటే ఆయన దేవుని మందిరాన్ని పాడు చేశాడు, దాన్ని అంతటినీ కూడా దోచుకున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఈ యూదులందరినీ కూడా 70 సంవత్సరాలు బబులోను దేశానికి చెరగా కొనిపోయాడండి. ఎన్ని సంవత్సరాలంట? 70 సంవత్సరాలు. గమనించండి, ఈ 70 సంవత్సరాలు కూడా దేవుని మందిరము లేదండి. అక్కడ ఏం లేదు, దేవుని మందిరం లేదు, దేవుణ్ణి ఆరాధించేవారు లేరు. ఈ 70 సంవత్సరాలు సమయం అంతా అయిపోయిన తర్వాత దేవుడు మరల వేరొక రాజ్యం, ఈ పారసీకులని, మాదీలని, ఇంకొక రాజ్యం వారు వచ్చినప్పుడు దేవుడు వారితో మాట్లాడి, ఈ యూదులకి మరలా యెరూషలేముకు మీరు తిరిగి వెళ్ళండి. మీరు ఎజ్రా, నెహమ్యా గ్రంథాలు మీరు చూస్తున్నప్పుడు అక్కడ ఈ 70 సంవత్సరాల చెరకాలము ముగించబడిన తర్వాత యూదులందరూ కూడా యెరూషలేముకి తీసుకొని రాబడ్డారు. వారికి అక్కడ మందిరము నిర్మించడానికి మరలా అవకాశము ఇవ్వబడి ఉన్నదండి. మరలా ఏమి ఇవ్వబడిందంటే వాళ్ళకి మందిరము ఏదైతే కూల్చివేయబడి ఉన్నదో ఆ మందిరము కూల్చివేయబడినప్పుడు వారికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అక్కడున్న రాజులు కానీ, నాయకులు కానీ అందరూ కూడా దయతలిచి కనికరము చూపి వీళ్ళు చెరలో నుండి వారిని పంపించడం మాత్రమే కాదు, కానీ
ఏం చేశారంట, ఆ కూల్చివేయబడిన మాకు ఆరాధన చేసుకునే ఒక స్థలం లేదని కొంతమంది యూదులు నాయకులు, ఈ యొక్క హగ్గై కానీ లేకపోతే ఇంకా ఇక్కడ జెరుబ్బేబెల్ అని, యెహోషువ అని, నెహెమ్యా అని, ఎజ్రా అని, ఇంకా కొంతమంది వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నారు. ప్రార్థనలు చేస్తుంటే దేవుడు దయ తలచి వెళ్ళి మందిరాన్ని నిర్మించుకోండి అంటే పునాదుల వరకు వేసేశారు, కానీ మందిరాన్ని అట్లాగే వదిలిపెట్టేశారట. వారు చెరలో నుండి బయటికి వచ్చిన 16 సంవత్సరాలు అవుతుంది, మందిరాన్ని ఏం చేయలేదండి, నిర్మించలేదు. అప్పుడు దేవుడు ఈ ప్రవక్త ద్వారా ఈ మాటలు వారితో మాట్లాడుతూ ఉన్నాడండి. అర్థమవుతుంది నేను చెప్తుంది. 16 సంవత్సరాలు దేవుని మందిరాన్ని నిర్మించడం వారు మరిచిపోయినారనమాట. ఇప్పుడు మొదటి అధ్యాయం నుండి కొన్ని వచనాలు నేను చదివి తర్వాత ఇందులో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. హగ్గయి గ్రంథం చాలా వరకు మీరు తీసే ఉంటారు అనుకుంటాను. పక్కన ఎవరికైనా తెలియకపోతే కొంతమంది ఇంకా కొత్త నిబంధనలు ఎదుగుతూ ఉంటారు, ప్రకటన లేకపోతే మత్తయి సువార్త పక్కన, అటువంటి వారికి సహాయం చేయండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయంలో నేను కొన్ని వచనాలు చదువుతాను, చాలా జాగ్రత్తగా గమనించండి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయులు కుమారుడునైన జెరుబ్బేబెలునకు ప్రధాన యాజకుడు యెహోజాదకు కుమారుడునైన యెహోషువాకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగున సెలవిచ్చును. సైన్యములకు అధిపతి యగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారు. నేను చెప్పాను కదా, ఎన్ని సంవత్సరాలు ఇట్లా వీళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు? సమాధానం చెప్పాలి విన్నోళ్ళు. ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలంట? 16 సంవత్సరాలు. ఏం చేస్తున్నారు విశ్వాసులందరూ కూడా? వాళ్ళ యొక్క సొంత పనులతో వాళ్ళు బిజీగా ఉన్నారండి. ఈ గ్రంథంలో కేవలం 2 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 2 అధ్యాయాల్లో కూడా మనం దీన్ని విభజించినప్పుడు మొదటి భాగంలో మొదటి అధ్యాయం అంతా కూడా ఏంటంటే దేవుని మందిర పునర్నిర్మాణానికైన గద్దింపును, పిలుపును దేవుడు మొదటి అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు మొదటి అధ్యాయంలో, మీరందరూ కూడా బైబిల్ స్టడీ తీసుకోవచ్చు అనమాట, ఎవరికైనా ఈజీగా చెప్పొచ్చు. హగ్గయి గ్రంథం ఏంటంటే మొదటి అధ్యాయంలో దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆ మందిరము ఏదైతే పాడైపోయి ఉంటున్నదో ఆ మందిరమును వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఇంకా సమయము రాలేదు, ఇంకా సమయం రాలేదు. దేనికి రాలేదు? దేవుని యొక్క మందిరము నిర్మించడానికి. దేవుని యొక్క పని నిమిత్తమై ప్రజలు నిర్లక్ష్యతను కలిగి ఉన్నారు, అలసత్వమును కలిగి ఉన్నారు, దేవుని యొక్క కార్యాలను ఏం చేస్తున్నారంట, అశ్రద్ధ చేస్తున్నారు. అందును బట్టి దేవుడు ఈ మొదటి అధ్యాయంలో ఈ 15 వచనాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో ఈ 15 వచనాలలో కూడా దీని అంతటిని కూడా దేవుడు ఏం చేస్తున్నారంట, విన్న వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి. ఏంటిది? దేవుని యొక్క మందిరమును గురించి తిరిగి నిర్మించడానికి దేవుడు వారిని గద్దిస్తూ ఉన్నాడు. మరలా దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళని పిలుస్తున్నాడు. ఈ గద్దింపును గురించి, పిలుపును గురించి మనం కింద ఇంకా వెళ్తూ ఉన్నప్పుడు మనం చూడగలమండి. రెండవది దీంట్లో ఏంటంటే 2వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో దీన్ని యొక్క అవుట్లైన్ నేను చెప్తున్నాను ఈ యొక్క 2 అధ్యాయాల గురించి. రెండవది ఏంటంటే 2వ అధ్యాయము హగ్గయి గ్రంథం 1 నుంచి 9 వచనాల్లో యెహోవా సన్నిధిని గురించి, భవిష్యత్తు దేవాలయము మహిమను గురించి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవదిగా ఏంటంటే 2వ అధ్యాయం 10 నుంచి 19 వచనాల్లో పరిశుద్ధతను గురించి, అపవిత్రతను గురించి, మత సంబంధమైన ఆచారాల వ్యవహారాలను గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. 4వ భాగం ఇందులో ఏంటంటే 2వ అధ్యాయం 20 నుంచి 23 వచనాల్లో దావీదు వంశక్రమము పునరుద్ధరణ గురించి, వాగ్దానాలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సింపుల్గా ఇది ఈ యొక్క అధ్యాయాన్ని గురించి. ఇప్పుడు మనము ఈ రోజున ఒక చిన్న టైటిల్ అనుకుందాం అన్నది. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి రావాలన్నా, దేవుని పరిచర్య చేయాలన్నా, దేవుని పనికి వెళ్ళాలన్నా కూడా మనం ఏమనుకుంటా ఉంటాం, నా టైం ఇంకా రాలేదు. అవునా కదా? మీలో చాలామంది అనుకుంటా అంటారు, ఇంకా నా టైము రాలేదు, ఇంకా టైం ఉందిలే. మీలో కూడా చాలామంది జనరల్గా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? ఎవరినైనా ప్రార్థన చదవమన్నా, ఎవరినైనా వాక్యం చేయమన్నా, పాటలు పాడమన్నా, ఇదిగో పాస్టర్ లేడు ఈరోజు వెళ్ళి ఏదైనా ఒక ప్రార్థన చేసుకొని రాండ్రా అంటే వెంటనే ఏమంటామో, దిస్ ఈజ్ నాట్ మై టైం, ఇంకా నా సమయము. మనం ఎక్కడి నుంచి వచ్చినాము?
అక్కడి నుంచి వచ్చినామండి. అదే సాకులు చెప్తూ ఉంటాం. వీళ్ళు కూడా ఏంటి, దేవుడు వారున్న చెరలో నుండి వారిని బయటికి తీసుకొని వచ్చి, వారున్న బానిసత్వంలో నుండి బయటికి తీసుకొని వచ్చి, వారికి ఉన్న దుఃఖంలో నుండి దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చి, వారిని రక్షించి, వారికి జాలిని, వారికి దయను, వారికి కనికరమును, వారికి సమస్తమైన అవసరతలను సమకూర్చి, దేవుడు వారిని ఆశీర్వదించి వర్ధిల్లింపజేసి, ఇప్పుడు వెళ్ళి పడిపోయిన మందిరమును నన్ను ఆరాధించడానికి, నన్ను స్తుతించడానికి, ఇదిగో నన్ను వచ్చి మీరు చేరుకోవడానికి ఆ మందిరాన్ని తిరిగి నిర్మించండి రా అంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు? అందరూ కూడా చెప్పాలి, ఏం చేస్తున్నారు? సమయము ఇంకా రాలేదు. ఈరోజు మీకు సమయం వచ్చిందా లేదా దేవుణ్ణి ఆరాధించడానికి? ఇంకా మీరు కూడా అట్లే ఉంటున్నారా? మై టైమ్ హ్యాస్ నాట్ ఎట్ కమ్, నా సమయం ఇంకా. చాలామంది చెప్తా ఉంటారు, మీ ఇళ్ళల్లో కానీ, మీ పిల్లలు కానీ, మీ భర్తలు కానీ, మీ భార్యలు కానీ, ఈరోజు నువ్వు వెళ్ళి ఎందుకు ప్రార్థన చేసుకోకూడదు, ఈరోజు నువ్వు ఎందుకు మందిరంలో పరిచర్య చేయకూడదు, ఈరోజు నువ్వు ఎందుకు వెళ్ళకూడదు, నా సమయం ఇంకా. మన సమయం వచ్చి అయిపోయి వెళ్ళిపోయి మనం బూడిదైపోయినా కూడా ఏమనుకుంటూ ఉంటున్నాం, మన సమయము. దేవుడు చాలా తీవ్రముగా ఉన్నాడండి ఆయన విషయాలను. దేవుని యొక్క కార్యములను అశ్రద్ధ చేసే వారి పట్ల దేవుడు చాలా ఉగ్రతను కలిగి ఉన్నాడు. దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది తెలుసా అండి? 2వ వచనంలో నేను చెప్పాను కదా, ఇంకా మాకు సమయమే రాలేదు అంటున్న వీరు, కానీ వారి యొక్క పనులలో వారు ఎలాగున్నారో మనం ఒకసారి 3వ వచనంలో చూద్దాం. వారు ఎప్పుడైతే అటువంటి ఆలోచనలతో జనులందరూ కూడా ఒకరితో ఒకరు సమయం రాలేదని చెప్పుకుంటున్నారో, అందుకు యెహోవా వాక్కు, దేవుని యొక్క వాక్కు మరలా ప్రత్యక్షమై 3వ వచనంలో హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, చాలా జాగ్రత్తగా గమనించండి, దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడని. ఈ మందిరము పాడై ఉండగా సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? చూడండి, దేవుడు నేరుగా తన సంఘాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మందిరమునకు టాప్ లేదండి, పైన షెల్టర్ లేదు. దేవుని మందిరము కూల్చివేయబడి ఉన్నది, కాల్చివేయబడి ఉన్నది. వీళ్ళేమో మంచిగా ఇల్లు కట్టుకున్నారు, మంచిగా స్లాబ్స్ వేసుకొని, మంచిగా చాలా బ్యూటిఫుల్గా వాళ్ళకు వచ్చిన యొక్క మేలులను బట్టి, బెనిఫిట్స్ని బట్టి వాళ్ళ యొక్క గృహాలు ఏం చేశారంట, చాలా చక్కగా అలంకరించుకొని ఉన్నారంట. ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా చాలా చక్కగా అలంకరించుకొని ఉన్నారు. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో అక్కడ నా మందిరము పాడైపోయి ఉన్నది, కానీ మీరు ఏం చేస్తున్నారు? మీ సొంత పనులను చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు సరి చేసుకుంటున్నారు. నా మందిరము సరి చేయడానికి, నా మందిరం కట్టడానికి, నా మందిరం బాగు చేయడానికి మీకు సమయం లేదు. కానీ మీకు దేనికి సమయం ఉంది? మిమ్మల్ని మీరు మంచిగా పెట్టుకోవడానికి, మీ గృహాలను మీరు మంచిగా డెకరేట్ చేసుకోవడానికి మీకు సమయం ఉన్నదా అని దేవుడు ప్రశ్నిస్తూ ఆయన అంటున్నాడు, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుడి. ఏం చేస్తున్నాడంట? మీ ప్రవర్తనను గురించి ఆలోచించండి. హౌ యు ఆర్ బిహేవింగ్ టువర్డ్స్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరము పట్ల, దేవుని యొక్క పరిచర్యల పట్ల మీ ఆలోచనలు ఏమై ఉన్నాయి? మీ తలంపులు ఏమై ఉన్నాయి? ఈరోజు మనం కూడా ఈ ప్రశ్నను మనం కలిగి ఉండాలండి. దేవుని యొక్క పని పట్ల, దేవుని యొక్క పరిచర్య పట్ల నీ ఆలోచన ఏ రీతిగా ఉంటున్నది? నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంటున్నది? నీ నడవడిక ఏ రీతిగా ఉంటున్నది? ఇదే ప్రశ్న దేవుడు నిన్ను సంధించినప్పుడు, దేవుడు నిన్ను అడుగుతున్నప్పుడు నీ సమాధానం ఏమై ఉంటున్నది? ఈరోజు చాలామంది తీరిక లేకుండా ఉన్నారండి, వెరీ బిజీ. ఎక్కడ? వారి వ్యక్తిగతమైన పనులతో, వారి వ్యక్తిగతమైన పనులతో చాలా బిజీగా ఉంటున్నారు. దేవుని యొక్క పనిని నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క మందిరమును, దేవుని యొక్క పరిచర్యను చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవాతి దేవుడు యూదులతో మాట్లాడుతూ, ఒకసారి మీ యొక్క ప్రవర్తనను, మీ యొక్క నడవడికను మీరేం చేయాలంట? ఆలోచించుకునండి. మనమందరమును కూడా ఆలోచన చేసేవారిగా ఉండాలి. వారు ఎప్పుడైతే దేవుని యొక్క కార్యములను అశ్రద్ధ చేశారో, దేవుని యొక్క మందిరమును ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశారో, అనాలోచనతో వారు ఎప్పుడైతే ఉన్నారో, వారి జీవితంలో జరిగిన కొన్ని విషయాలను నేను జ్ఞాపకం చేస్తానండి. 4వ వచనం, 6వ వచనంలో మనం చూస్తున్నాం కదండి. వారు ఎప్పుడైతే దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేశారో, దేవుడు అంటున్నాడు 6వ వచనంలో ప్రవక్త ద్వారా ఏంటంట, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి
ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకుని నమ్మును ఏమైపోతుందంట, జీతం అంతా కూడా చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నాను. చినిగిపోయిన సంచిలో ఎవరన్నా నెలంతా కష్టపడి డబ్బులు తీసుకుని అందులో వేస్తారా అండి? వేస్తారా? చాలా జాగ్రత్తగా 1-2 సార్లు జోబులు చెక్ చేసుకొని, పర్సులు చెక్ చేసుకొని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం. అర్థమవుతుందా? ఇప్పుడైతే అంతా ఆన్లైన్ కాబట్టి ఏది ఉన్నా కూడా ఫోన్పేనో, గూగుల్ పేనో లేకపోతే డైరెక్ట్గా మన అకౌంట్లోకి వచ్చేస్తుంది అనమాట. అకౌంట్లోకి వచ్చినా కూడా సేఫ్గా లేదు. ఎక్కడ పోతుందో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు. దైవజనాంగమా, దేవుని యొక్క కార్యములను మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తున్నామో, మనము కలిగి ఉన్నదంతా ఎంత మనము దాచిపెట్టాలనుకుంటున్నా కూడా అది ఏమైపోతుందంట, ఖాళీ సంచిలో. నువ్వు ఎంత వేసినా కూడా నిలబడుతుందా? దాంట్లో నిలబడుతుందా అండి? నా కప్పు ఉందండి, నేను చాలాసార్లు చూపిస్తూ ఉంటాను మీకు. దీంట్లో నేను నీళ్ళు తాగాలంటే ఈ బాటం ఏముండాలా? అందరూ సమాధానం చెప్పండి, నిద్రపోయే వాళ్ళు కూడా చెప్పొచ్చు అనమాట. ఏమిది? ఈ బాటం కనుక ఇట్లా స్ట్రాంగ్గా లేకపోతే నేను ఎన్ని నీళ్ళు పోసినా ఏమవుతుందండి? నేను ఎత్తుకొని పోయి ఎక్కడైనా, ఆ పదం గుర్తు వస్తలేదు ఇప్పుడు నాకు చెప్పడానికి, కొండపై నుంచి నీళ్ళు దుంకుతుంటాయి కదా, దాన్ని ఏమంటారు? ఈ వాటర్ ఫాల్స్ కదా, పైన నుంచి నీళ్ళు దుంకుతా ఉంటాయి కదా, దాని కింద పెట్టినా కూడా ఇది నిండదండి. ఎందుకు? ఏమైపోతుంది? ఇక్కడ ఆగడం లేదు. ఇక్కడ మనం చేసే భక్తి, మన విశ్వాసము, మన ప్రార్థనలు చాలాసార్లు అట్లే జరిగిపోతున్నాయండి. మనం అనుకుంటున్నాం, నేను చాలా మంచిగా భద్రంగా సంచిలో దాచిపెట్టుకుంటాను, బ్యాంకులో దాచిపెట్టుకుంటాను. ఏమైపోతుంది అంతా కూడా? అది నిలబడడం లేదు. దైవ జనాంగమా, ఈ కడవరి దినములలో సంఘము యొక్క పరిస్థితి, విశ్వాసుల యొక్క పరిస్థితి ఇలాగనే ఉన్నది. దేవుడు ముందుగానే హెచ్చరించాడు. ఈ వాక్యాలను చదువుకొని మన యొక్క భక్తిని, మన యొక్క విశ్వాసమును గురించి మనం అందరమును కూడా ఆలోచన చెయ్యాలి. ఊరికనే రాయలేదండి ఇక్కడ. ఎప్పుడో జరిగిపోయింది 520 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 2025 సంవత్సరం. మాకు అవసరమా? అది అవసరమా అండి? మనం నేర్చుకోవడానికి, మనల్ని మనం సరి చేసుకోవడానికి, వారిలాగా మనం ప్రవర్తించకుండా, వారిలాగా మనము జీవించకుండా, మనము మన యొక్క విశ్వాసమును బట్టి మనం ఆలోచన చేసేవారిగా ఉండాలి. 7వ వచనంలో మరలా ఆయన అంటున్నాడండి, ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ ప్రవర్తనను గురించి నీవు ఆలోచించుకో. ఏంటంట? నీ ప్రవర్తనను గురించి, హౌ యు ఆర్ బిహేవింగ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరములో ఏ రీతిగా నువ్వు నడుచుకుంటున్నావు? ఆయన యొక్క పని పట్ల, దేవుని సన్నిధి అంటే అంత నిర్లక్ష్యమా నీకు? దేవుని యొక్క మందిరం అంటే అంత నిర్లక్ష్యమా నీకు? నీ వ్యక్తిగతమైన పనుల మీద నీకు అంత శ్రద్ధ, దేవుని పనుల మీద అశ్రద్ధ. నీ పనుల మీదేమో చాలా ఎక్కువ, నీకు దేవుని పనులంటే నిర్లక్ష్యం. ఈరోజు చాలామంది గృహములలో సమాధానం లేని స్థితిలో ఉన్నారు. డబ్బులు లేక కాదు, ఆరోగ్యం లేక కాదు. అర్థమవుతుందా అండి? దైవ జనాంగమా, దేవుని యొక్క పనులను మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామో, అది మనకు తెలియకుండానే మనం కలిగి ఉన్నవన్నీ తీసుకొని వెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఈ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. పర్వతములెక్కి, 8వ వచనంలో, పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు, నా మందిరాన్ని నిర్మించండి. ఎందుకు నా మందిరాన్ని నిర్మించాను అన్నాడు? ఇది అనేకులకు ఆరాధన స్థలం. అక్కడ వచ్చి దేవుని రక్షణ పొందుకుంటారు, దేవుణ్ణి ప్రార్థిస్తారు, దేవుని మేలులు పొందుకుంటారు, దేవుని దీవెన పొందుకుంటారు, దేవుని యొక్క దర్శనాలను పొందుకుంటారు. అక్కడ దేవుడే లేకుండా ఉంటే, దేవుని సన్నిధే లేకుండా ఉంటే, దేవుని మందిరమే లేకుండా ఉంటే, దేవుణ్ణి ఆరాధించే స్థలమే లేకుండా ఉంటే ఎక్కడికి పోతాం? మనకు కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తామండి? మనకు అవసరం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం? దైవ జనాంగమా, దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళండి, నా మందిరాన్ని మీరు నిర్మించండి, నా పనిని మీరు చేయండి. దానిని బట్టి నేనేం చేస్తాను? ఐల్ బి వెరీ హ్యాపీ. దానిని బట్టి నా నామము మహిమపరచబడుతుంది, నేను ఘనత నొందుతాను. 9వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి కానీ ఏం చేస్తుందంట? కొంచెమే పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని. ఎందుచేతనని మీ యెహోవాను అడుగుచున్నాడు. నా మందిరము పాడయుండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కాదా?
చాలా కరువులు ఉన్నాయి, చాలా పరిస్థితులు వస్తున్నాయి. దైవ జనాంగమా, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మందిరాన్ని మనము నిర్లక్ష్యం చేయగలం. ఒక విషయాన్ని గమనించండి, నేను ముగించేస్తాను. ఎక్కువసేపు చెప్తే కూడా మీకు ఎక్కడం లేదన్నమాట. ఆనాడైతే వాళ్ళు ఏం చేశారు? పడిపోయిన దేవుని యొక్క మందిరాన్ని 16 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు. తర్వాత హగ్గై వచ్చిన తర్వాత ఈ మాటలన్నీ వాళ్ళకి టపా 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 లెఫ్ట్ అండ్ రైట్ రెండేస్తే ఒక 4 సంవత్సరాల లోపల త్వరగా మందిరాన్ని నిర్మించడం జరిగింది. దైవజనంగా మనము దేవుని విషయములలో ఏ పరిస్థితుల్లో ఎక్కడ మనము నిర్లక్ష్యం చేస్తున్నామన్నది మనము ఆలోచన చేయాలి. దేవుని కార్యములు ఇంకా మన జీవితాల్లో చూడడానికి మనము నిర్లక్ష్యము చేస్తున్నావా? దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా అండి? నీ దేహమే దేవుని ఆలయం. మరి నీ దేవుని ఆలయమై ఉన్న నీ దేహమును నీవు సరి అయిన రీతిగా నిర్మించుకుంటున్నావా? దేవునికి యోగ్యకరమైన ఆలయముగా నువ్వు మార్చుకుంటున్నావా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కనుక మనం గమనించినప్పుడు 3వ అధ్యాయం 16, 17 వచనాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 16, 17 వచనం ఏంటంట? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు పరిశుద్ధులై ఉన్నారు. ఈరోజు నీ దేహము దేవుని ఆలయం అంటున్నది. ఆనాడు దేవుడు ఆ పాడైపోయిన ఆలయమును ఏ రీతిగా అయితే తిరిగి నిర్మించబడాలని హెచ్చరించి ఉన్నాడో, ఈరోజు నీ దేహము, ఈ దేహము దేవునికి నివాస యోగ్యముగా ఉన్నదా లేదా నువ్వు ఆలోచన చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మా మందిరం ఏం కూలిపోలేదు కదా, మా మందిరం ఏం పాడైపోలేదు కదా, మా మందిరం టాప్ బాగానే ఉంది, మా మందిరంలో రంగులు బాగానే ఉన్నాయి అని మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. హగ్గై గురించి మాట్లాడుతున్నప్పుడు దైవజనాంగమా, ఈ దినములలో పరిశుద్ధాత్మ దేవుడు నీ దేహమై ఉన్న నీ ఆలయాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 91వ కీర్తనలో మన దైవ సేవకురాలు జ్ఞాపకం చేశారు కదా, నువ్వు ఎప్పుడైతే దేవునిని నువ్వు ఆశ్రయముగా చేసుకొని నివసిస్తున్నావో దేవుడు నీలో నివసించేవాడిగా ఉన్నాడు. దేవుడు సన్నిధి ఎప్పుడైతే నీలో ఉంటుందో దేవుని యొక్క కాపుదల నీలో ఉంటుంది. ఈరోజు చాలామంది ఈ ఆలయము దేవుడు నివసించలేకపోతుంటున్నాడు. ఎందుకంటే ఈ పాడైపోయిన ఆలయాన్ని గురించి ఎవరు పట్టించుకోవడం లేదని. పాడైపోయిన నీ ఆలయమును గురించి చాలామంది, దేవుడు ఏమన్నాడు మీకు తెలియదా? ఆయన మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా? నీ ఆలయం అనగా ఈ బిల్డింగ్స్ గురించి దేవుడు ఇప్పుడు మాట్లాడటం లేదు. నీ దేహమును ఎప్పుడైతే నీవు దేవునికి విరోధమైన వాటితో నీవు నింపుతున్నావో దేవుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారంటే ఆయన శిక్షించువాడిగా ఉంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆలయమైన ఈ దేహమును నువ్వు పాడు చేస్తున్నావో, మొన్న ఒక సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సేవకుడు మాట్లాడుతూ వాడు చెయ్యి అంతా పెద్ద పెద్ద టాటూస్ వేసుకొని ఉన్నాడు అనమాట, పచ్చబొట్లు వేసుకొని ఉన్నాడు. ఈ పచ్చబొట్లు వేసుకొని దానంతా విచిత్రంగా చేసుకొని ఇది ఎంత మాత్రమో తప్పు కాదు. ఎవరైనా ఫాస్ట్. ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా ఒక ఫ్యాషన్ అనమాట. వాళ్ళంతా ఇక్కడ మన ఊర్లో తక్కువ, కానీ మీరు సిటీస్కి వెళ్ళారనుకో ఆడమగా తేడా ఉండదండి. వాళ్ళంతా అనేక రకముల రీతిలుగా ఇన్ సో మెనీ వేస్ అనేక విధాలుగా వారి యొక్క దేహమును వారు ఏం చేసుకుంటున్నారు? దేవునికి దేహం అవసరం లేదు, దేవునికి ఆత్మ అయితే చాలా. ఈ దేహంతో నేను ఏమైనా చేయొచ్చు. చాలా లాజిక్గా మాట్లాడుతుంటారు వీళ్ళంతా, అతి తెలివి వాళ్ళు అన్నట్టు. ఏంటి, ఈ దేహము దేవునికి అవసరం లేదు కదా, ఈ మట్టి మరలా ఏమైపోతుంది చెప్పండి? వింటా ఉంటారు కదా బోధలని. మట్టి మరలా తిరిగి మట్టిలో నుండి వచ్చింది కాబట్టి మట్టి అయిపోతుంది. ఈ మట్టితో నేను ఏం చేసినా పాపమే కాదు. దేవుడు ఏమన్నాడు? నీ దేహము దేవుని, అండ్ హీ వాంటెడ్ టు డ్వెల్ ఇన్ యూ. ఆ ఆలయము, నీ దేహమును ఎప్పుడైతే దేవునికి యోగ్యకరమైన ఆలయముగా మారుస్తూ ఉన్నావో అందులో దేవుడు వచ్చి నివాసము చేసేవాడిగా ఉంటున్నాడు.
వీళ్ళు ఏం చేస్తున్నారు, దీంతోనే సిగరెట్ తాగుతున్నారు, దీంతోనే ఇంకేం చేస్తున్నారంట, దీంతోనే అన్నీ కూడా నమిలి తినేస్తూ ఉన్నారు, దీంతోనే డ్రగ్స్ తీసుకుంటున్నారు, దీంతోనే రకరకాల పాపములు చేసిన తర్వాత ఆఖరికి ఏమంటున్నారు, దేవుడికి నా దేహము కాదు కావాల్సింది, దేవుడికి నా ఆత్మ. అది పాడైపోయింది. అది ఏమైపోయింది? అది భ్రష్టు పట్టిపోయింది, అది నాశనం అయిపోయింది. దేవుడు ఆ రీతిగా భ్రష్టు పట్టడానికి నీ దేహమును చేయలేదు. దేవునికి నివాస యోగ్యముగా ఉండడానికి దేవుడు చేశాడు. ఈ దేహముతో ఎన్నో పాపములు చేసి అన్నాడు దేవుడు ప్రవక్త అయిన హగ్గయ్య ద్వారా ఆ భౌతిక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దైవజనాంగమ దేవుడు ఈరోజు నీ దేహమే దేవుని ఆలయం. నీ దేహమును దేవునికి యోగ్యకరమైనదిగా నీవు నిర్మించుకుంటున్నావో లేదో నిన్ను నీవే పరీక్ష చేసుకున్నావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-22. మనమంతా ఎవరమండి? ఎవరు మీరంతా? అయ్యో, రాళ్ళు రప్పలు కాదు, మీరు దేవుని ఆలయం. ఈ దేవుని ఆలయం ఇప్పుడు ఎట్లాగ నిర్మించబడుతుందంట? ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా 19వ వచనంలో మనం చూస్తున్నప్పుడు చాలా చక్కగా చెప్పబడి ఉన్నదండి. మీరు ఎంత మాత్రమును కూడా పరజనులను పరదేశులుగా ఉండకూడదు. మీరు పరిశుద్ధులతో మీరు ఏమై ఉన్నారంట? ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారంట. ఎవరింటి వారు మీరు అందరూ కూడా? దేవుని ఇంటి వాళ్ళు మాత్రం చాలా ఫాస్ట్గా చెప్తారండి. ఎవరింటి వారు మీరు అందరూ కూడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరింటి వారు మీరు అందరూ కూడా? ఇంకొంచెం గట్టిగా, ఎవరిది మీ ఇల్లు ఎక్కడుంది? ఈ లోకంలో నీకు సొంత ఇల్లు లేకపోతే భయపడవద్దు. ఈ లోకంలో నీకు సొంత ఇల్లు లేకపోతే చింతించవద్దు, కలవరం చెందవద్దు. నీ ఇల్లు ఎక్కడుందంట? దేవుని దగ్గర ఉందంట. నీవు దేవుని ఇంటికి చెందినవారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో నీకు ఏమున్నా లేకున్నా పరలోకంలో దేవుడు నీకు ఒక నివాసమును ఏర్పాటు చేసినాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా. ఇట్లయితే ఇల్లు దొరకడం కష్టమే మీకు. ఏమండి, ఇంత సప్పగా ఉంటే దొరికేది కష్టమే. ఈ లోకంలో నాకు ఇల్లు లేకున్నా నాకు ఎక్కడుంది? ఉన్నోళ్ళు చెప్పండి గట్టిగా, ఎక్కడుందా నీకు ఇల్లు? ఎవరు ఇచ్చినారంట? అది యేసుక్రీస్తు ద్వారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఇల్లు ఎట్లాగ నిర్మించబడుతుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మూల రాయి అయి ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఇంటికి ఎవరంట మూల రాయిగా ఉన్నది? గట్టిగా ఎవరు? సరిపోదు ఇది. యేసేని మీరు అట్లా వెనక్కి పంపించేస్తున్నారు. ఇట్లా సప్పుడు రాళ్ళు వేసి కడితే ఇల్లు వెంటనే కూలిపోతుందండి. ఏమవుతుంది? ఇల్లు వెంటనే, ఒకటి ఇసుకలో వెళ్ళి ఇల్లు కడితే ఏమొచ్చిందంట? గాలి వచ్చిందంట, తుఫాన్ వచ్చిందంట, వెంటనే మీరు అట్లాంటి ఇల్లు కడుతున్నారు. నేనైతే అట్లాంటి ఇల్లు కట్టడం లేదండి. ఎట్లాంటి ఇల్లు? నిద్రమొహాలు వేసుకొని నిద్రపోయి విశ్వాసముతో మీరు ఏదైతే ఒప్పుకుంటున్నారో దేవుడు దానిని జరిగించునుగాక. హల్లెలూయా. నీవు నిర్మించే ఇల్లుకి మొదటి రాయి, ప్రధానమైన మూలరాయి ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అనే మూల రాయి మీద కట్టబడుతున్నప్పుడు నీ ఇంటిని ఎవ్వడు కబ్జా చేయలేడు. ఆమేన్, హల్లెలూయా. దాన్ని ఎవ్వడు దొంగిలించలేడు కూడా. ఈ లోకంలో నాకు మంచి బిల్డింగ్ లేదు అనుకుంటా ఉంటాం. అట్లా రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు నువ్వు చూస్తూ ఉంటావు, బా ఈ బిల్డింగ్ భలే ఉంది, నాకు ఇట్లాంటి బిల్డింగ్ లేదే అని నువ్వు చింతించవద్దు. భూకంపం వచ్చిందంటే ఆ బిల్డింగ్ ఏమైపోతుంది? పునాదులతో సహా బూడిదే, దుమ్మే. కానీ ఈ బిల్డింగ్కి ఎవరంట మూలరాయి? The foundation stone, the cornerstone is the Christ Jesus alone. ప్రభు అయిన యేసు క్రీస్తు మూలరాయిగా ఉన్నాడు. ఆయన ఉండగా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంట? గోడలుగా కట్టబడుతున్నామంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఫౌండేషన్ కింద ఎవరున్నారు? ఇప్పుడు యేసయ్య ఉన్నాడు. ఆయన మీద అపోస్తలులను, ప్రవక్తలను, అనేక మంది దైవ భక్తి కలిగిన దైవ సేవకులు ఉన్నారు. వాటన్నింటి మీద ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంట? గోడలుగా మనము కట్టబడుతున్నాము. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పడిపోయిన ఆలయాన్ని దేవుడు మరలా తిరిగి కట్టిస్తున్నాడు. ఇక్కడ నీవు నేను ఆలయముగా కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడండి. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎంత మాత్రమును కూడా సిమెంటు, ఇటుకలు, రాళ్ళ గురించి దేవుడు మాట్లాడడం లేదు. నీవు నేను ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుని కొరకు మనం మార్చబడాలి. ఆమేన్. నీవు నేను దేవుని కొరకు ఒక సంఘముగా మార్చబడాలి. పరిశుద్ధమైన దేవాలయముగా మనం ఏం చేయాలంట? మార్చబడాలంట. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమయుండుటకు కట్టబడుచున్నారు. మనమందరమును కూడా దేని కొరకు కట్టబడుచున్నామంట? పరిశుద్ధాత్మ దేవుని సహాయము వలన దేవుడు మనలో నివసించినట్లుగా పరిశుద్ధమైన మందిరముగా. గమనించండి, పరిస్థితులు మారవచ్చు, స్థితిగతులు మారవచ్చు, రాబోయే మందిరాలు కూల్చివేయబడవచ్చు. ఈరోజు చాలా మందిరాలు కూల్చేస్తున్నారు, బిల్డింగ్స్. కానీ నీవు నేను క్రీస్తు కొరకు పరిశుద్ధ ఆలయముగా కట్టబడుతున్నప్పుడు ఎవడు కూల్చివేయగలరండి? హల్లెలూయా. క్రీస్తు అనే పునాది మీద మనం అందరూ కట్టబడుతున్నప్పుడు ఈ బిల్డింగ్ని కూల్చివేయవచ్చును, ఈ బిల్డింగ్ని మూసివేయవచ్చును దేవుణ్ణి ఆరాధించకుండా. కానీ నీవు నేను మనమందరమును కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా నిర్మించబడుతున్నప్పుడు దాన్ని ఎవడు కూల్చేస్తాడు? ఎవడి వలన అవుతుందా? నీవు బలహీనమైపోతే, నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మ సంబంధమైన మందిరములో నుండి బయటికి వెళ్ళిపోతే అప్పుడు ఎవడైనా నిన్ను కూల్చేయచ్చు. కానీ ఈ ఆత్మ సంబంధమైన మందిరములో ఎప్పుడైతే నువ్వు నిలబడుతున్నావో దాన్ని ఎవ్వడు కూల్చలేడు. ఇంకొక 2 వాక్యాలు చదివి మనం ముగించేద్దామండి. మీకు కూడా అదే కాదు కావాలా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 16 నుంచి 18. మనము ఇక్కడ 6వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాము. 16వ వచనంలో మనం చూస్తున్నాం కదండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రశ్న ఏముందండి? ఇక్కడ ఒక ప్రశ్న, దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిక. దైవజనాంగమా, ఈరోజు చాలామంది దేవుని యొక్క సంఘములోనికి ఈ లోకములో ఉన్న ఆచారములను, లోక పద్ధతులను, లోక విధానాన్ని సంఘములోనికి తీసుకుని వచ్చి సంఘమును ఏం చేస్తున్నారంట? దాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారంట? సంఘమును అపవిత్రపరుస్తున్నారు. గడిచిన దినాల్లో నేను కూడా చెప్పాను కదండి, లాస్ట్ సండేలో కూడా అబద్ధ బోధలు తీసుకుని వచ్చి సంఘమును అనేక రీతులుగా ఖాయం చేస్తున్నారు. దేవుని బిడ్డలంగా మనమందరమును కూడా మనము క్రీస్తులో ఎఫెసీ రాసిన పత్రికలో మనం చదివాం కదండి, ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలని. మనమందరమును కూడా పరిశుద్ధులముగా దేవుని పరిశుద్ధ మందిరముగా కట్టబడ్డానికి మనము పిలువబడి ఉన్నాం. ఈ లోకముతో సంఘముకు ఎంత మాత్రమును కూడా పోలిక లేదు. ఈ తరములో ఉన్నవాళ్ళు, ఈ జనరేషన్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకాన్ని సంఘములోనికి తీసుకుని వచ్చారండి. అర్థమవుతుందా అండి? ఏం చేశారంటే లోకాన్ని సంఘంలోనికి తీసుకుని వచ్చు. వాళ్ళ యొక్క వస్త్రధారణ కావచ్చు, వాళ్ళ యొక్క విశ్వాస విధానం కావచ్చు, వాళ్ళు నడుచుకునే విధానం కావచ్చు, ఈ లోకములో ఎట్లాగైతే ఉంటున్నారో సంఘములో కూడా అలాగే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. దైవ జనాంగమా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకునాలి, లోకము వేరు, సంఘము వేరు. అంగీకరిస్తున్నారా లేదా మీరు అందరూ కూడా? లేదో నేను ఇక్కడ ఏదో నిలబడి చెప్పేస్తున్నాను కాబట్టి ఓకే అంటున్నారా? సంఘము వేరు, లోకము. ఈ లోకములో ఉన్న దాని అంతటిని ఈరోజు తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టేస్తున్నారు? సంఘములో పెట్టేస్తున్నారు. అందుకనే దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, నీవే దేవుని ఆలయమైనా. నీవు ఎప్పుడైతే ఈ లోకానికి నువ్వు వెళ్తున్నావో, ఈ లోకములోనికి నువ్వు వెళ్తున్నావో, దేవుని యొక్క ఆలయము నీ ద్వారా ఈ లోకమునకు ఏం చేయాలంట? కనిపించాలంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకాన్ని నువ్వు సంఘములోనికి తీసుకుని వచ్చి చూపించకూడదు. రివర్స్ అయిపోతుంది. చాలామంది ఏం చేస్తున్నారు? ఈ లోకాన్ని సంఘములోనికి తీసుకుని వచ్చి చూపిస్తున్నారు, కానీ సంఘమును లోకములో చూపించలేకపోతున్నారు. సంఘం అంటే బిల్డింగ్ కాదు, ఎత్తుకొని పోయి మా చర్చ్ ఫోటో అందరికీ ఇది మా సంఘం అని చూపించడం అని కాదు. నీ లైఫ్, యువర్ లైఫ్ హ్యాస్ టు బి రిప్రజెంటెడ్ యాజ్ ఎ చర్చ్ ఆఫ్ క్రైస్ట్.
క్రీస్తు సంఘముగా నీ జీవితము ఈ లోకానికి ప్రచురించబడాలి, ప్రకటించబడాలి, కనిపించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది, ఆ దేవుడు నీలో నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు ఎప్పుడైతే ఈ లోకములోనికి వెళ్తున్నప్పుడు నీ దేహము, నీ నడవడిక, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ ప్రార్థన, నీ విశ్వాసము, నీ భక్తి నిన్ను కాకుండా నీ దేవుణ్ణి ఎప్పుడైతే చూపిస్తుందో ఆ లోకము దేవునిలోనికి రూపాంతరము చెందేదిగా ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది కాకుండా నీవు లోకాన్ని గనక సంఘములోనికి అనగా నీలోనికి నువ్వు తీసుకున్నావు అనుకో, నీవు సంఘము నీలోనికి రూపాంతరం చెందదు, కానీ లోకము నీలోనికి రూపాంతరము చెందుతుంది. అంటే లోకము చేత నువ్వు ముద్రించబడతావు, లోకమే నీలో కనిపిస్తుంది అన్నమాట. ఈ లోకములో ఉన్నదంతా కూడా ఏంటంట, ఇది మాత్రం తక్కువ అని చెప్పేస్తా కదండి మనం. ఇవన్నీ మనలో చాలా ఉన్నాయి. వీటిని క్రీస్తు సంఘమును మనము ధరించుట ద్వారా ఒక్కొక్కటి మనలో కొట్టివేయబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో ఉన్నదంతా కూడా కేవలము దేవుడు తన వాక్యము ద్వారా 3 మాటల్లో చెప్పేశాడు. దానంతటిని కూడా అనుదినము మనం ఏం చేయాలంట, ఈ లోకములోనికి రూపాంతరము చెందడానికి బదులుగా నీవు దేవుని సంఘమై ఉన్నావు కాబట్టి నీ బ్రతుకు ఈ లోకానికి మారడము, దానికి బదులుగా ఈ లోకం ఏం చేయాలంట, క్రీస్తులోనికి రూపాంతరము చెందాలి. క్రీస్తును నువ్వు ధరించాలి. ఎందుకంటే క్రీస్తు అనే మూలరాయి మీద, తలకు మూలరాయి, ప్రధానమైన ఫౌండేషన్, ఆ ఫస్ట్ స్టోన్ ఏదైతే ఉందో క్రీస్తు అందులో ఉన్నాడో, ఆ ఒక్కొక్క ఫౌండేషన్ కూడా, ఆ పునాది కూడా అపోస్తులు, ప్రవక్తలు, ఇంకా అనేక మంది దైవ సేవకులు, దేవుని బిడ్డలు ఆ పునాది మీద కట్టబడుచున్న నీవు ఇప్పుడు క్రీస్తు అనే పునాది మీద నేను క్రైస్తవుడు అని చెప్పుకొని నేను నిలబడుతున్నాను కదండి. ఆ పునాది మీద ఈ లోకాన్ని ఎంత మాత్రం కూడా తీసుకుని వచ్చి పెట్టకూడదండి. ఇలా చాలామంది చేస్తున్నారు కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలములు లేవు. హగ్గై గ్రంథానికి మరలా మీరు వెళ్ళి జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు ఎంతో విత్తుతూ ఉన్నారంట, కోయలేకపోతున్నారంట, ఎంతో కష్టపడుతున్నారంట, అనుభవించలేకపోతున్నారు, దాచిపెడుతున్నారు, కానీ ఏది కూడా నిలబడడం లేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా చాలా ఇటువంటి పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటంటే, పేరుకే మనము క్రీస్తు అనే పునాది మీద కట్టబడుతున్నాం, క్రైస్తవులంగా చెప్పబడుతున్నాం, కానీ మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో, మనము లోకంలోనికి వెళ్ళిపోతున్నాం. దైవ జనాంగమా, దేవుని యొక్క ఆలయము నీ దేహము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఆలయమును ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో దేవుడు వారిని గద్దిస్తున్నాడు, దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు, దేవుడు వారిని సరి చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు. నీవు గనక ఆ అవకాశమును సద్వినియోగం చేసుకునకుండా ఇంకా సమయం ఉందిలే అని నువ్వు అనుకున్నట్లయితే సమయము లేదంటే, హగ్గై గ్రంథంలో యూదులు ఏమనుకుంటున్నారు, ఇజ్రాయేలులో 2వ వచనంలో ఇంకా సమయం ఉంది. దేనికి సమయం ఉంది? దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి. ఇప్పుడు మీరు కూడా చాలామంది నీ దేహమైన దేవుని ఆలయమును తిరిగి దేవుని నివాస యోగ్యముగా నిర్మించుకొనడానికి నీవు సిద్ధపడకుండా ఈ లోకంలో నువ్వు ప్రయాణం చేసుకుంటూ ఇంకా దేవుని రాకడ ఆలస్యం అవుతుంది, ఇంకా సమయం ఉంది, ఈరోజు కాకుంటే రేపు ఈ గాయమును కడుక్కుంటా, ఈ బ్రతుకును మార్చుకుంటా, ఈ అలవాటును విడిచిపెడతా అన్న సమయం ఉంది అని నిన్ను నీవే నిర్లక్ష్యం చేసుకుంటున్నప్పుడు కడబూర మ్రోగుతుందండి. అకస్మాత్తుగా ఏమవుతుందంట, కడబూర మధ్యాకాశంలో మ్రోగినప్పుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు, నీవు గనక దేవుని యొక్క హెచ్చరికను పట్టుకొని నీ దేహమయ్యున్న ఆలయమును దేవునికి నివాస యోగ్యముగా నీవు గనక సరైన రీతిలో కట్టుకొని ఉండలేకపోతే నిశ్చయముగా నీవు విడిచిపెట్టబడే స్థితిలోనే ఉంటావు. ఈ వాక్యం ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే తెలియదండి. ఇది చాలా సీరియస్ అండి, ఇది చాలా సీరియస్. నీవు గనక నీ దేహమని నీ ఆలయమును నీవు సరైన రీతిగా నిర్మించుకొనలేకపోతే నీవు విడిచిపెట్టబడే వారి స్థితిలో ఉంటావు.
లేదు ఇంకా ఈ లోకముతో నువ్వు సహవాసాన్ని కలిగి ఉండి, ఈ లోకముతో నీవు నడుచుకుంటూ, ఈ లోకముతో నువ్వు సాన్నిహిత్యాన్ని కలిగి ఉండి, ఈ లోకమును నీలో నానాటికి నువ్వు డెవలప్ చేసుకుంటూ ఉన్నట్లయితే దైవ జనాంగమా, అది నీకు చాలా హానికరం. అలా కాకుండా నేను దేవుని ఆలయమై ఉన్నాను, నేను దేవుని కొరకు కట్టబడాలి, నేను దేవుని కొరకు జీవించాలి, దేవుడు నాలో నివాసము చేయాలి అన్న ఆలోచనతో నీవు ఉన్నట్టయితే అది నీకు ఎంతైనా అది శ్రేయస్కరమైనది, అది మేలు కలిగించేది, అది నీకు దీవెన కలిగించేదిగా ఉంటుందండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనాంగమా, ఆఖరిగా ఒక మాటను చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 2 మాటలు మనం చదువుకొని, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమునైన సజీవమునైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై. ఎక్కడికి రావాలంటే మనం దీన్ని నిర్మించుకోవడానికి దేవుని యొద్దకు రావాలి. అప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో మనం కట్టబడాలి. దైవ జనాంగమా, ఇదిగో దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూల రాతిని సియోనులో నేను స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గునందడు అంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఏమాత్రమును కూడా సిగ్గునందనించే దేవుడు కాదండి. దైవ జనాంగమా, మనము ప్రభు బల్ల మన మధ్యలో ఉన్నది. మనల్ని మనం అందరమును కూడా సిద్ధపరచుకోవాలి. ఈ లోకాన్ని గనక మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. యూదులను దేవుడు ఆశీర్వదించాడు, అభివృద్ధిపరిచాడు, దీవించాడు, వారి సకల అవసరతలు అన్నీ కూడా దేవుడు తీర్చాడు, మందిరాన్ని కట్టుకొని రాని అవకాశం ఇచ్చాడు. కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదమును వారు ఏం చేస్తున్నారండి? వారి సొంత లాభము కొరకు, వాళ్ళ యొక్క సొంత కోరికల కొరకు వారు ఉపయోగించుకొని దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు. దేవుని హెచ్చరిక వారి మీదకి వచ్చింది. ఈరోజు దైవ జనాంగమా, దేవుడి లోకంలో నేను రక్షించాడు, నేను దీవించాడు, నేను ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, నీ ఆలయమును, నీ దేహమైన నీ ఆలయమును దేవునికి యోగ్యకరమైనదిగా నువ్వు మలుచుకో. దేవుని యొక్క మందిరమును, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క పరిచర్యను ఎంత మాత్రమును కూడా నిర్లక్ష్యము చేయవద్దు అంటున్నాడు. మనము కడవరి దినములలో ఉన్న మనము దేవుని బిడ్డలముగా బహు జాగ్రత్తను మనం కలిగి ఉండాలి.